మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ వైపు తీసుకొస్తున్న భారీ తుఫాన్ అండి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్. మరి వివరాలేంటో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్తాం. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీకి వర్షాలు వదిలేటట్టుగా లేవు అనేదే కనిపిస్తుంది. సో మరియు భారీ అల్పపీడనం అయితే కనుక ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పుడే హెచ్చరిక అయితే జారీ చేసిందండి. సో దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాము. తీరం దాటిన వాయుగుండం అండి. అయితే కనుక ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాలపైన ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని కూడా ఒకసారి లైవ్లో చూద్దాము. సో వాయుగుండం అయితే కనుక పూర్తిగా సమీప తీరం దాటడం అయితే జరిగింది. దీని ప్రభావం రానున్న 48 గంటల పాటుగా తెలుగు రాష్ట్రాలపై కూడా అత్యధికంగా ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చర్యలు అయితే తీసుకుంటోందండి. సో ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి చర్యలు అయితే కానీ సో ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ మరొక హెచ్చరిక జారీ చేసి కూర్చుందండి. ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది. సో ఈ నెల 27వ తేదీ వరకు దాటితే సో ఈ 27 ఈ నెల 27వ తేదీ కనుక దాటితే ఇది తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అంచనా ప్రకారం ఉత్తరాంధ్రకు అంటే శ్రీకాకుళం జిల్లాలకు దగ్గరగా వచ్చినప్పుడు తర్వాత ఒడిస్సా వైపు కదిలే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారండి ఈ అల్పపీడనాన్ని. సో ఒకవేళ అప్పటి పరిస్థితులు అనుకూలిస్తే అది భారీ తుఫాన్గా కూడా మారవచ్చని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు, అంచనా వేస్తున్నారు. సో ఏపీపై ఎంత ప్రభావం చూపుతుంది అనేది రానున్న 4-5 రోజుల్లో మరింత స్పష్టత అయితే వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక నిన్నటి రోజున బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం సోమవారం ఒరిస్సాలలోని పూరి వద్ద దాటింది. సో ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావం ఈ రోజు రేపటి వరకు కూడా ఉత్తరాంధ్ర ఒరిస్సా ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారనమాట. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ప్రస్తుతం అయితే రాష్ట్రానికి ఇది వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అయితే కనుక తీవ్ర వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభావం తక్కువగానే ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉండటం జరుగుతుంది అనమాట అక్కడక్కడ. సో ఇక రేపటి రోజు ఆల్మోస్ట్ పూర్తిగా దీని ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాలపై పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇది నిన్నటి రోజున సమీపంలో అయితే రావడం జరిగింది అల్పపీడనము. అయితే ఇంకా అల్పపీడనంగా అయితే కొనసాగుతుందన్నమాట అట్లాగే. సో ఈ రోజుకైతే పెద్దగా ముంపు ఏమీ లేదని చెప్తున్నారు. ఇంకా అల్పపీడనం అయితే కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుతానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఈ నెల 25, 26 తేదీలలో మరొక భారీ ముప్పు అయితే ఉండబోతుందని అయితే వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. 27వ తేదీ దాటగలిగితే అప్పటికి సేఫ్ జోన్లో ఉన్నట్టుగా లెక్క వేస్తున్నారు అనమాట.